ఈయన విజయ్ కుమార్ పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే ఎవరిని వదలం మేము. అంతకులా మీరు? అంతకులా, లేకపోతే రేపిస్టులా, లేకపోతే దేశద్రోహులా, లేకపోతే ఏది తాలిబాన్ల కంటే పాకిస్తాన్ ఉగ్రవాదుల కంటే డేంజరా? ఎవరిని బెదిరిస్తున్నారు విజయ్ మీరు? పవన్ కళ్యాణ్ ఒక లీడర్, ఒక యాక్టర్, ఒక డిప్యూటీ సీఎం, ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే. ఆయనను విమర్శించొద్దా? మరి అలాంటప్పుడు ఆయన కూడా ఎవరిని విమర్శించొద్దు. ఆయన విమర్శిస్తేనే గంత రక్తాలు గారితే ఎట్లా మీకు? ఆయన ఎందరిని విమర్శించిండు? ఆయనను విమర్శిస్తారు, ఆయనను విమర్శించేటోళ్ళను కూడా విమర్శించవచ్చు. మీరు ఏది ఉన్నా పాలసీ ప్రకారమే మాట్లాడండి. విజయ్ కుమార్, మరి మీరు ఎందుకు ఇట్లా ఇంత వణికిపోతుందో అర్థమవుతలేదు. రాజకీయంలో విమర్శ ప్రతి విమర్శ సహజం. ఇప్పుడు చిలక ప్రవీణ్గా నేను పవన్ కళ్యాణ్ని విమర్శిస్తున్నా, నన్ను కూడా విమర్శించండి. నేను ఏదైనా కబ్జా చేసి ఉంటే కబ్జా చేసినామని విమర్శించు. ఇట్లా విమర్శించాలి. గంత వణికిపోవడం ఎందుకే మీకు? జనసేన కార్యకర్తలకు అర్థమైతే లేదు. పవన్ కళ్యాణ్ ఏమన్నా మానవ అతీతుడా, లేకపోతే డైరెక్ట్ ఆకాశం నుండి ఊడిపడ్డ నక్షత్రమా ఏమన్నా? ఇంత ఎర్రి కథలు పెట్టుకోకూరి, ఇంత అమాయకులు ఎక్కువ జీవించకండి భూమి మీద. మేము వదలమంటే నువ్వు ఒక్కని వదలమంటే ఊకుంటారా? మిమ్మల్ని కూడా వాడు వదలడు. మీకేమైనా 20 చేతులు ఉన్నాయా, 40 కాళ్ళు ఉన్నాయా, 20 తలకాయలు ఉన్నాయా? నువ్వు మనిషివే, అవతలుడు మనిషే. మేము వదలము అని నువ్వెట్లా అంటున్నామో సేమ్ టు యూ మేము కూడా వదలము. రా, ఏ వదలవో ఏం చూసుకుంటావో రా, చూసుకోవచ్చు. పెద్ద మొనగాని లెక్క నువ్వు చెప్తాను. ఎవడు భయపడతాడని తాటాకు చప్పుళ్లకు? పైగా తెలంగాణలో ఎవడు భయపడతాడు? నిజాం రాజునే ఉరికిచ్చి తన్నినోళ్ళం మేము. మాతోటి వదలమని మాతోటి పెట్టుకుంటారా మీరు? వదలకు చూద్దాం రా, ఏం చెప్తావు? ఏం పీక్కపోతావు రా? ఇప్పుడు చెప్తానంగా, ఏం పీక్కపోతావు? నువ్వు వచ్చి పీక్కపోదురా.